వరమహాలక్ష్మి వ్రతం పూజ పూర్తి విధానం. ముందుగా పూజకు కావలసిన సామాగ్రి: అమ్మవారి అలంకరణకు లక్ష్మీదేవి విగ్రహం లేదా కలశం, అమ్మవారి ముఖం ఉంటే కొత్త చీర, రవిక, పూలు, పూలమాల, నగలు, కిరీటము ఉంటే, కలశానికి రాగి, వెండి, ఇత్తడి కలశం, శుభ్రమైన నీరు, మామిడాకులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అక్షింతలు, నాణెం, తమలపాకులు, వక్కలు, పూలు. పూజకు పసుపు, కుంకుమ, గ్రంథం, అక్షింతలు, పూలు, దీపం, నూనె, నెయ్యి, వత్తులు, ధూపం, అగరబత్తులు, కర్పూరం, గంట, పంచపాత్ర, నైవేద్యం, పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం, తోరం, పసుపు, దారం, మీ కుటుంబ ఆచార ప్రకారం ముడులు. పూజకు ముందు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజా గదిని శుభ్రం చేసి పీట పెట్టి దానిపై ఒక శుభమైన వస్త్రాన్ని వేసి పీట మీద ముగ్గు వేసి పీటపై బియ్యాన్ని పోసి దాని మీద కలశం ఉంచాలి. దీప ప్రజ్వలన: ముందుగా దీపం వెలిగించి ఈ శ్లోకం చెప్పండి. దీప జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతిర్దానా దీపో యోహారతిం పాపం దీప జ్యోతిర్మస్తు అని నమస్కరించండి. తరువాత ఆచమనం: కొద్దిగా నీటిని తీసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఆచమనం చేయండి. తరువాత గణపతి పూజ: ముందుగా పసుపుతో చిన్న గణపతిని తయారు చేసుకొని గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించండి. ఓం గం గణపతయే నమః అని ఒక 11 సార్లు జపించండి. తరువాత వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా శుభకార్యేషు సర్వదా అని ప్రార్థించండి. తరువాత కలశ స్థాపన: కలశాన్ని తీసుకొని అందులో నీరు పోయండి. నీటిలో పసుపు, అక్షింతలు, నాణెం, పుష్పం, వక్క వేసి కలశానికి పసుపు, కుంకుమ పెట్టండి. మామిడాకులు కలశం నోటిలో అమర్చండి. వాటి మీద పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచండి. కొబ్బరికాయకు కుంకుమ పెట్టండి. అమ్మవారి ముఖం ఉంటే కొబ్బరికాయకు అమర్చండి. చీరతో అమ్మవారిని అందంగా అలంకరించండి. తరువాత కలశ పూజ: కలశాన్ని తాకుతూ కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమస్థితిం, మూలేన తత్వ స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణం స్మతి. తరువాత గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధూరు కావేరీం జలస్మిన్ సన్నిధిం కురు అని చెప్పండి. తరువాత సంకల్పం: కుడి చేత్తో అక్షింతలు, కొద్దిగా నీరు తీసుకొని మీ పేరు గోత్రనామాలు తెలిసి ఉంటే చెప్పండి. మామా ఉత్పాత సమస్త దుర్దుష్ట్యం ద్వారం శ్రీ మహాలక్ష్మీ దేవతాయ ప్రీత్యర్థం మమ కుటుంబస్య క్షేమ స్థైర్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వాభీష్టం సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ వ్రతం కరిష్యే అని చెప్పి వీటిని కింద వదలండి. గురు ధ్యానం: గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని వరలక్ష్మీ ధ్యానం: అమ్మవారిని చూస్తూ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. తరువాత ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని 11 సార్లు జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని అమ్మవారి ఆవాహనం: పూలు చేతిలో తీసుకొని శ్రీ వరమహాలక్ష్మి దేవత ఆవాహయామి అని చెప్పి అమ్మవారికి ఆవాహనాయామి అని చెప్పి అమ్మవారికి పూలు సమర్పించండి. ఇది అంతా షోడశోపచారాల పూజ.
అమ్మవారిని 16 రకాలుగా పూజిస్తున్నాం ఇక్కడ. ఆసమనం. శ్రీ వరలక్ష్మి దేవతానయై నమః ఆసనం సమర్పయామి అని పూలు సమర్పించండి. పాద్యం. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః పాద్యం సమర్పయామి, కొద్దిగా నీరు సమర్పించండి. ఆర్జ్యం. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః ఆర్జ్యం సమర్పయామి. ఆచమనీయం. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. స్నానం. విగ్రహానికి అభిషేకం చేసే సాంప్రదాయం ఉంటే పంచామృతం నీటితో స్నానం చేయించవచ్చు. కలశానికి నేరుగా నీటిని పోయకూడదు. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః స్నానం సమర్పయామి అని చెప్పి ప్రతీకాత్మకంగా నీరు సమర్పించండి. వస్త్రం. అమ్మవారికి కొత్త వస్త్రం సమర్పిస్తూ శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః వస్త్రం సమర్పయామి. ఆభరణం. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః ఆభరణం సమర్పయామి. గ్రంథం. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః గ్రంథం సమర్పయామి. కుంకుమ. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః కుంకుమ సమర్పయామి. పుష్పం. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః పుష్పాన్ని సమర్పయామి అని పూలు సమర్పించండి. అంగపూజ. అమ్మవారి శరీర భాగాలను పూజిస్తూ ఓం పాదభ్యాయై నమః, ఓం ఊరభ్యాయై నమః, ఓం హృదయాయ నమః, ఓం నాభాయ నమః, ఓం కంఠాయ నమః, ఓం ముఖాయ నమః, ఓం శిరసే నమః, ఓం నేత్రభ్యాం నమః, ఓం సర్వాంగయే నమః అని ప్రతి నామానికి అక్షింతలు లేదా పూలు సమర్పించండి. తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం. ఇప్పుడు 108 నామాలు చదవాలి. ప్రతి నామం చేసేటప్పుడు ఒక పువ్వు లేదా అక్షింతలు సమర్పించాలి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయిన్యై నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూతాయ నమః, ఓం సురభాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచాయ నమః, ఓం హృదయాలయాయ నమః అని 108 నామాలు చదవండి. తర్వాత ధూపం. శ్రీ మహాలక్ష్మి దేవికి నమః అని ధూపాన్ని చూపించండి. దీపం. శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః దీపం దర్శయామి అని దీపం చూపించండి. తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారి ముందు పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఆపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తర్వాత శ్రీ వరమహాలక్ష్మి దేవి నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పండి. తాంబూలం. తమలపాకు, వక్క, పండు, కొబ్బరికాయ సమర్పిస్తూ శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః తాంబూల సమర్పయామి అని చెప్పండి. తోర పూజ. పసుపు రాసిన తోరాన్ని అమ్మవారి ముందు పెట్టండి. కుంకుమ, పూలు, అక్షింతలు సమర్పించి శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః తోరం పూజయామి. మీ కుటుంబ ఆచార ప్రకారం తోరాన్ని 3 ముడులు ఉంటాయి. తర్వాత తోరం కట్టుకోండి. పూజించిన తోరాన్ని చేతికి కట్టుకొని కుటుంబ సాంప్రదాయం ఏ విధంగా ఉంటే అలా చేయండి. వరమహాలక్ష్మి ప్రసాదయే సౌభాగ్యోరాధ్య సిద్ధ్యేమి తోరబంధం కరిష్యామి అని చెప్పవచ్చు. తర్వాత చారుమతి వ్రతకథ చదవండి. ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రతకథ పూర్తిగా చదవాలి లేదా వినాలి. కథ పూర్తయ్యాక శ్రీ వరమహాలక్ష్మి దేవ్యై నమః కథ శ్రవణం సమర్పయామి అని చెప్పి నమస్కరించండి. పూలు చేతిలో తీసుకొని మంత్రపుష్పం ఓం మహాలక్ష్మి నమః అని జపిస్తూ పూలు సమర్పించండి. తెలిస్తే శ్రీ సూక్తం కూడా చదువుకోవచ్చు. తర్వాత కర్పూర హారతి. కర్పూరం వెలిగించి అమ్మవారికి హారతినివ్వండి. మహాలక్ష్మీ చ విద్యే విఘ్నపతి చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని చెప్పవచ్చు. ప్రదక్షిణ. అమ్మవారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ప్రతిసారి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని చెప్పండి. క్షమాపణ. అపరాధ సహస్రాన్ని క్రియాంతే హర్యంశే మాయే
దాసోయమితే యం క్షమస్తు పరమేశ్వరి. అమ్మ, తెలిసి తెలియక నేను చేసిన తప్పులు క్షమించు. మా కుటుంబాన్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను సుఖశాంతులతో ప్రసాదించు. తర్వాత వాయన. ముత్తైదువులకు మీ కుటుంబం ఆచారం ప్రకారం పసుపు, కుంకుమ, పూలు, తాంబూలం, పండ్లు, కొబ్బరికాయ, రవిక, ఇతర వాయన వస్తువులు ఇవ్వవచ్చు. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యే ప్రీత్యర్థం వాయనం సమర్పయామి. చివరి ప్రార్థన. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః. చివరిగా అమ్మవారికి నమస్కారం చేసి తీర్థప్రసాదం తీసుకోండి. అయిపోయింది, పూర్తిగా అయిపోయింది. ఇక్కడ షోడశోపచార పూజ చేయాలి. షోడశోపచార పూజలు అంటే 16 రకములైన పూజలు. ఇలా పూజ అంతా చేసిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇంత ప్రాసెస్ ఉంది పూజ చేయడానికి. మీరు ఎలా చేసుకుంటున్నారో వరలక్ష్మి వ్రతం కామెంట్ చెప్పండి. బాయ్.